హైదరాబాద్ సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్లోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కూడా ఆయన ఇంట్లో నిర్బంధించారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ గృహ నిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ నిరుద్యోగ యువత తరపున తమ గలం విప్పుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్బంధాలను మానుకొని ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నోటిఫికేషన్ వేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తామే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడంపై కన్నెర్ర చేశారు. తెలంగాణ ప్రజలందరికీ హైదరాబాద్ సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్లోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కూడా ఆయన ఇంట్లో నిర్బంధించారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ గృహ నిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ నిరుద్యోగ యువత తరపున తమ గలం విప్పుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్బంధాలను మానుకొని ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నోటిఫికేషన్ వేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తామే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడంపై కన్నెర్ర చేశారు.